హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి తేజస్ వరల్డ్. నా హెయిర్ చూసారా ఎంత ఫ్రిజీగా, ఎంత డల్గా, అసలు ఎంత డ్రైగా ఉందో. ఇప్పుడు నా హెయిర్ కొంచెం హెల్తీగా రావడానికి సర్వీసింగ్ అయితే చేద్దాము. సర్వీసింగ్ అంటే ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, 3 స్టెప్స్ అయితే ఫాలో అవుతున్నాను. ఆ 3 స్టెప్స్ మీరు కూడా ఫాలో అయితే మీ హెయిర్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో అవేంటో వీడియో స్టార్ట్ చేసేస్తున్నాను, చూసేయండి. 3 స్టెప్స్ ఉంటాయండి. సో 3 స్టెప్స్ నేను ఏమేమి స్టెప్స్ ఫాలో అవుతానో అవన్నీ మీకు చెప్తాను. మీరు పెద్ద హెయిర్ కేర్ రొటీన్ ఏమి చేసేయాల్సిన అవసరం లేదు. సో ఈ 3 స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది అనమాట. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఆయిలింగ్. కోకోనట్ ఆయిల్ ప్లస్ క్యాస్టర్ ఆయిల్ రెండు మిక్స్ చేసి చేసుకున్నాను అనమాట. జస్ట్ మిక్స్ చేశాను అంతే. ఎవరికన్నా బాగా హెవీగా హెయిర్ ఫాల్ అవుతుంది అనుకుంటే కనుక ఈ ఆయిల్ ని మిక్స్ చేసిన తర్వాత ఒక బౌల్ తీసుకొని డబుల్ బాయిలింగ్ ప్రాసెస్ చేయండి. ఆయిల్ ని హీట్ చేయండి. డబుల్ బాయిలింగ్ ప్రాసెస్ లో హెయిర్ కి అప్లై చేసుకోండి. నీకు వెంటనే హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. నేను హెయిర్ కేర్ రొటీన్ పెద్ద స్టెప్స్ ఏం ఫాలో అవ్వనండి. సో మీరు వీక్లీ వన్స్ ఇలాంటివి ఏమన్నా చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఎవరైనా ఆయిలింగ్ చేసే వాళ్ళు ఉంటే, మసాజ్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది కదా. నాకు ఎవరు లేరు కాబట్టి నేనే చేసుకోవాల్సి వస్తుంది. నేనైతే హెయిర్ ప్యాక్స్ కానీ హెయిర్ కి ఏమైనా అప్లై చేసుకొని చాలా డేస్ అయిపోతుంది. సో సరే, ఈ రోజు నాకు కొంచెం ఫ్రీగా ఉన్నాను అందుకని చెప్పేసి చేస్తున్నాను అనమాట. చూద్దాం. ఆయిల్ అయితే మత్తుగా రాసేస్తున్నానండి. నేను అసలు చాలా ఆయిల్ రాస్తున్నాను. చూసారు కదా, ఇందాక ఇక్కడ ఉండేది ఆయిల్, ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. ఆయిలింగ్ అప్లై చేసుకునేటప్పుడు చిగుర్లకి బాగా అప్లై చేసుకోండి, లేకపోతే కనుక స్ప్లిట్ ఎండ్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట. సో కంపల్సరీగా ఇలా చిగుర్లకి అయితే అప్లై చేసుకోండి. రెడ్డిష్ వచ్చేసి స్ప్లిట్ ఎండ్స్ అయితే వచ్చేస్తాయి. చూసారా, నేను ఆయిలింగ్ కార్తీక మాసం కదా, ఆయిల్ చేసుకోకపోవడం వల్ల స్ప్లిట్ ఎండ్స్ అయితే చాలా వచ్చాయి. సో ఇలాగా హెవీగా వచ్చినప్పుడు హెయిర్ కట్ చేస్తే బెస్ట్ అండి, లేకపోతే కనుక హెయిర్ గ్రోత్ అనేది మనకి ఉండదు. నేనైతే కట్ చేసేస్తాను. స్ప్లిట్ ఎండ్స్ ఎక్కువగా ఉంటే మాత్రం కట్ చేసేస్తాను. నాకు హెయిర్ గ్రోత్ ఉండదు, నాకనే కాదు ఎవరికి ఉండదండి. సో అందుకనే మోస్ట్లీ స్ప్లిట్ ఎండ్స్ రాకుండా చూసుకోండి. కార్తీక మాసంలో ఆయిలింగ్ ఎక్కువగా చేయలేదు కాబట్టి నాకు స్ప్లిట్ ఎండ్స్ అనేవి వచ్చాయి. మోస్ట్లీ నాకు స్ప్లిట్ ఎండ్స్ అనేవి ఉండవు. సో చూసారు కదా, ఆయిలింగ్ అయితే ఫుల్ గా చేసేసుకున్నాను నేను. ఆయిలింగ్ ఇలాగ ఫుల్ గా అప్లై చేసుకున్న తర్వాత మీరు ఇలాగా ఫింగర్ టిప్స్ ఉంటాయి కదండి, ఫింగర్ టిప్స్ తో ఏం చేస్తారంటే కొంచెం మళ్ళీ ఆయిల్ అనేది తీసుకోండి. ఓన్లీ ఫింగర్ టిప్స్ కే టచ్ అవ్వాలి ఆయిల్. చూసారా, ఓన్లీ ఇలాగా ఫింగర్ టిప్స్ కే టచ్ అవ్వాలి ఆయిల్. ఎందుకంటే మన రూట్స్ కి సరిగ్గా అప్లై అవ్వదు. చాలా మంది ఏం చేస్తారంటే కాటన్ తో, మీకు ఓపిక ఉంటే కాటన్ తో అప్లై చేసుకోండి. నాకు అంత ఓపిక లేదు కాబట్టి ఇలా ఆయిల్ మొత్తం అప్లై చేసేసుకున్న తర్వాత, నా టిప్ అనుకోండి ఇది, ఆయిల్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఇలా ఫింగర్ టిప్స్ కి కొంచెం ఆయిల్ రాసుకొని ఇలా మసాజ్ టైప్ లో చేసుకుంటాను అనమాట. సో ఇలాంటప్పుడు మనకి ఏమవుతుందంటే మసాజ్ చేసుకుంటున్నట్లు ఉంటుంది, అలాగే ఆయిల్ కూడా రూట్స్ కి టచ్ అవుతుంది. మనం ఇలా హ్యాండ్స్ తో అప్లై చేసుకున్నప్పుడు ఆయిల్ ఓన్లీ పైనే టచ్ అవుతుంది కదండి. సో రూట్స్ వరకు వెళ్ళదు. అందుకని చెప్పేసి లాస్ట్ లో నేను ఆయిల్ మొత్తం ఫుల్ గా అప్లై చేసేసుకున్న తర్వాత ఇలా ఫింగర్ టిప్స్ కి ఆయిల్ పెట్టుకుంటూ మసాజ్ లాగా చేసుకుంటూ ఉంటానండి. అప్పుడు మనకి రూట్స్ వరకు ఆయిల్ అనేది స్ప్రెడ్ అవుతుంది. మీరు మళ్ళీ కావాలంటే ఫింగర్ టిప్స్ కి ఆయిల్ తీసుకొని మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. నేను ఒకసారి అప్లై చేశానంటే, ఎందుకంటే నేను ఫుల్ గా ఆయిల్ అనేది అప్లై చేసేసుకున్నాను, అందుకని చెప్పేసి ఓన్లీ 1 టైం మాత్రమే తీసుకున్నానండి. ఎవరికైనా హెడేక్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఉంటే గనక ఇది మనం ఇలాగా ప్రెస్ చేసుకోండి. కొంచెం మసాజ్ చేసిన తర్వాత హెడేక్ అలాంటివి ఏమైనా ఉంటే కొంచెం తగ్గుతాయి అన్నమాట. కానీ ఇలా మనం చేసుకోవడం కన్నా వేరే వాళ్ళ హెల్ప్ తీసుకుంటే మనకి చాలా రిలీఫ్ గా ఉంటుంది. చూసారు కదా, ఆయిలింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ ప్యాక్ అండి. హెయిర్ ప్యాక్ మనం వేసుకోవాలంటే ఈ ఆయిలింగ్ చేసిన తర్వాత అట్లీస్ట్ 2 అవర్స్ అయినా మనం ఇలాగా ఉంచేసుకోవాలన్నమాట. సో
నేనైతే ఆఫ్టర్ 2 అవర్స్ తర్వాత 2 అవర్స్ ఏంటండి, అట్లీస్ట్ 4-5 అవర్స్ ఉంచినా పర్వాలేదు మీ టైం బట్టి. అట్లీస్ట్ 2 అవర్స్ అయితే ఉంచాలి. నేను ఆఫ్టర్ 2 అవర్స్ 3 అవర్స్ తెలీదు నేను ఎన్ని అవర్స్ ఉంచానో మీకు నేను టైం చూసి చెప్తాను, ఓకేనా. ఆఫ్టర్ ఆయిలింగ్ తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసి హెయిర్ ప్యాక్. సో నేను చూపిస్తాను. ఆయిలింగ్ ఎంత ప్రాపర్గా ఎంత బాగా చేసుకుంటే అంత బాగా హెయిర్ అనేది చాలా బాగుంటుందండి. సో ఆయిలింగ్ అనేది అట్లీస్ట్ వీక్లీ 2 అన్నా చేసుకోండి కంపల్సరీగా. మీకు వీలున్నప్పుడల్లా బయటికి ఆయిల్ పెట్టుకొని వెళ్ళడం ఇష్టం లేదు అనుకుంటే కనుక నైట్ ఆయిలింగ్ చేసుకొని మార్నింగ్ హెడ్ బాత్ అయితే చేసేయండి. సో ప్రాబ్లం ఏమీ లేదు కదా. సో ఆయిలింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ మళ్ళీ చూపిస్తాను. బాయ్ బాయ్. ఫ్లాక్ సీడ్స్ అండి ఇవి. ఫ్లాక్ సీడ్స్ జెల్ అయితే ప్రిపేర్ చేసుకుంటాము హెయిర్ మాస్క్ కోసం. సో నేనైతే ఇక్కడ 1 2 3 4 5 నేను ఉన్నది మొత్తం వేసేస్తున్నానండి, ఎందుకంటే కొంచెమే ఉంది కదా. సో అందుకని చెప్పేసి ఇది మనం ఎక్కువ వేసుకున్నా ఏం అవదు, ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఒక 15 days వరకు స్టోర్ చేసుకోవచ్చు అనమాట. 2 times వస్తుంది. ఈ లోటాతో 1.5 అయితే వేసానండి. సో ఇప్పుడు బాగా మిక్స్ అవ్వాలి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగు అంటుకుపోతూ ఉంటాయి అన్నమాట. ఒక 15-20 minutes వరకు అయితే బాయిల్ అవ్వాలండి. మనకి తెలిసిపోతుంది, జెల్లీ ఫామ్ లో వస్తుంది అనమాట. సో అప్పటి వరకు బాయిల్ అవ్వాలి. నేను చూపిస్తాను జెల్లీ ఫామ్ లో వచ్చిన తర్వాత. చూస్తున్నారు కదా, ఫుల్ గా జెల్లీ ఫామ్ లో అయితే ఫామ్ అయిపోయింది. ఇలా ఉంటుందన్నమాట. మీకు ఇంకొకటి చెప్పాలండి, మనం స్టవ్ మీద నుంచి దించగానే వెంటనే స్ట్రైన్ చేసుకోండి. చాలామంది క్లాత్లో వేసి ప్రెస్ చేస్తారు కదా చల్లారిన తర్వాత. సో అలా ఎవరు చేయొద్దు, ఎందుకంటే చాలా వరకు మనం క్లాత్లో వేస్తే వేస్ట్ అయిపోతుంది అనమాట ఎక్కువగా. సో అలా కాకుండా స్ట్రైన్ చేసుకుంటే మనకి జెల్ అనేది మనకి కొంచెం కూడా వేస్ట్ అవ్వకుండా మొత్తం వచ్చేస్తుందండి. సో ఇందులో నేనైతే కొన్ని యాడ్ చేస్తున్నాను. అలోవెరా జెల్ మీరు ప్లాంట్దైనా తీసుకోవచ్చు, నా దగ్గర లేదు కాబట్టి నేను పతాంజలి అలోవెరా జెల్ అయితే యూజ్ చేస్తున్నానండి. నెక్స్ట్ 1 లెమన్ ఫుల్గా యూజ్ చేశాను. విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా యాడ్ చేశానండి, క్లిప్ తీయడం మర్చిపోయాను. సో మీరు కూడా యాడ్ చేసుకోండి ఉంటే కనుక, లేకపోతే స్కిప్ చేసేయండి, ప్రాబ్లం ఏమీ లేదు. ఆయిల్ వేసుకోండి, విటమిన్ ఈ క్యాప్సూల్ లేని వాళ్ళు కోకోనట్ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ లేకపోతే ఆ క్యాస్టర్ ఆయిల్ అయినా వేసుకోవచ్చండి, మీ ఇష్టం అది. సో నెక్స్ట్ ఈ 3 వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. అలోవెరా జెల్ మనకి తొందరగా మిక్స్ అవ్వదు, ఎందుకంటే జెల్ ఫామ్లో 2 ఉన్నాయి కాబట్టి అక్కడ బాగా మిక్స్ అయ్యేలాగా మొత్తం మిక్స్ చేయండి కలిసేలాగా. నేనైతే ఈ హెయిర్ ప్యాక్ అనేది ఆఫ్టర్ 4 hours తర్వాత అప్లై చేసుకుంటున్నానండి. ఆయిలింగ్ చేసిన ఆఫ్టర్ 4 hours తర్వాత. సో మీకు అంత టైం లేదు అంటే 2 hours తర్వాత అయినా అప్లై చేసుకోవచ్చు, కానీ అట్లీస్ట్ ఆయిల్ పెట్టుకొని 2 hours అయితే ఉంచండి, అప్పుడే మనకి బాగుంటుందన్నమాట హెయిర్. మనం ఇందులో మిక్స్ చేసిన ఇంగ్రీడియంట్స్ అలోవెరా జెల్ మిక్స్ చేసాం కదండి, మనకి హెయిర్ సాఫ్ట్నెస్ని ఇవ్వడానికి యూజ్ అవుతుంది, డాండ్రఫ్ ఏదైనా కంట్రోల్ అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ లెమన్ కూడా, ఎస్పెషల్లీ లెమన్ అయితే డాండ్రఫ్ అనేది తగ్గించడానికి యూజ్ అవుతుందండి. చాలా ఎక్కువ డాండ్రఫ్ ఉంది అంటే కనుక లెమన్ యూజ్ చేయండి, కంపల్సరీగా కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ యూజ్ చేసింది విటమిన్ ఈ క్యాప్సూల్, అది కూడా రూట్స్ స్ట్రాంగ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఎక్కడైతే మనకి హెయిర్ గ్రోత్ లేదో హెయిర్ గ్రోత్ రావడానికి యూజ్ అవుతుంది. ఈ క్యాప్సూల్స్ చాలామంది ఇంటర్నల్గా కూడా తీసుకుంటారు. సో నేనైతే ఎక్కువగా ఎక్స్టర్నల్గా హెయిర్కి మాత్రమే యూజ్ చేస్తానండి. హెయిర్ ప్యాక్ మనం రూట్స్ టు టిప్స్ వరకు అప్లై చేసుకోవాలండి. ఓన్లీ స్కాల్ప్కి మాత్రమే అప్లై చేసుకొని చాలామంది వదిలేస్తూ ఉంటారు, అలా ఎప్పుడూ చేయొద్దు. రూట్స్ నుంచి టిప్స్ వరకు కూడా మనం అప్లై చేసుకుంటేనే దాని యూజ్ అనేది ఉంటుందన్నమాట. ఈ హెయిర్ ప్యాక్ మనం అట్లీస్ట్ 45 minutes to 1 hour అయితే ఉంచుకోవాలండి. 1 hour కన్నా ఎక్స్ట్రా అయితే ఎవరు ఉంచుకోవద్దు. థర్డ్ స్టెప్ వచ్చేసి షాంపూ అండ్ కండిషనర్ కంపల్సరీగా అప్లై చేసుకోవాలి. ఆఫ్టర్ షాంపూయింగ్ నా హెయిర్ చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. ఈ హెయిర్ ప్యాక్ హెయిర్ చాలా స్మూత్గా ఉంటుందన్నమాట. సో ఒకసారి నా హెయిర్ మొత్తం చూసేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.